భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవారు ఎటువంటి వారైనా చక్కగా జాతకరీత్యా ఏది సూట్ అవుతుందో మరి కావాలి అని అనుకుంటే దానికి సంబంధించిన సందేహాలు ఏమన్నా నమస్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక రుద్రాక్ష ధారణతో పాటు చాలా మందికి కూడా ఇప్పుడు కరింగలి మాల గురించి కూడా వెతుకుతున్నారు. మరి నకిలీలకు మీరు వెళ్లకుండా చక్కగా ఒరిజినల్ది కావాలన్నా కానీ గురుగారి ఆధ్వర్యంలో మీరు తీసుకోవచ్చు. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఓ చిన్న కథ. నేను కూడా ఎక్కువ గొంతుకి ఇబ్బంది పెట్టకుండా ఓ చిన్న కథ చెప్తాను. ఈ కథ జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా అంటే ఖచ్చితంగా దృష్టి అంతా కథ మీద పెట్టండి. ఈ కథ రాసింది 1947 గుల్జార్ అనే ఒక లిరిసిస్ట్, హిందీ పాటలు రాసేవాడు. ఒక సినిమా కూడా తీశాడు ఆయన. 1947 భారతదేశం పాకిస్తాన్తో విడిపోయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఈ దేశం వాళ్ళు ఆ దేశం పర్మనెంట్గా, ఆ దేశం వాళ్ళు ఈ దేశం పర్మనెంట్గా, ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడం కోసం గవర్నమెంట్ కూడా అవకాశాలు ఇచ్చారు. అలా ఓ డెడ్ లైన్ పెట్టి మీరు ఈ డేట్లోపు అక్కడికి వెళ్ళిపోవాలి. సో ట్రైన్స్ ఉండేవి పాకిస్తాన్ టు ఇండియా. ఈ కథ పేరు, ఆయన రాసిన కథ పేరు, గుల్జార్ రాసిన కథ పేరు రావి పార్. అంటే రావి నదిని దాటడం. పార్ అంటే దాటడం. రావి పవిత్ర నది, హైందవ నదుల్లో రావి నది ఒకటి. ఈ నది దాటే క్రమం రావి పార్ కథ పేరు. జాగ్రత్తగా వినమని ఎందుకు చెప్పానంటే, ఎమోషనల్గా మనం డౌన్ అయినప్పుడు, బలహీనపడినప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో, ఇది ప్రతి వాళ్ళ నిత్య జీవితంలో ఇలాంటివి జరిగితే ప్రమాదం. సో అందుకనే కథ జాగ్రత్తగా వినమన్నాను. సరే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు అదేం ఉండదు, డెడ్ లైన్ ఇదేం ఉండదు. అదే మనం విడిపోయాం. దేశంలో విడిపోయినప్పుడు అలా ఉండదు. పాస్పోర్ట్లు వీసాలతో పని లేకుండా ఒక డెడ్ లైన్ పెడతారు. ఆ డెడ్ లైన్ లోపు వెళ్ళిపోవడం ఉంటుంది. సో ట్రైన్లు వేశారు, అన్ని జరుగుతున్నాయి. జనం అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే వీళ్ళు ఒక ఫ్యామిలీ పాకిస్తాన్లో, భార్య భర్త, వాళ్ళకి 2 పిల్లలు, ట్విన్స్, చిన్న పిల్లలు ట్విన్స్, ఒకే విధంగా ఉంటారు పిల్లలిద్దరు. అందులో ఒక పిల్లాడికి లంగ్ ప్రాబ్లం ఉంది, ఆస్తమా టైపు. సో వీళ్ళు కూడా ఇండియా వెళ్ళిపోవాలి. ఇండియాలో వాళ్ళ ప్రాపర్టీస్ అయి ఉన్నాయి, వాళ్ళ భారతీయ మూలాలు. ఇండియా వెళ్ళిపోవాలి. సరే, నెక్స్ట్ ట్రైన్లో వెళదాం అంటే సఫికేటెడ్, బాగా ఉక్కిరిగా, ఎక్కడ ఖాళీ లేదు. అప్పుడు ఒక ఖుష్వంత్ సింగ్ రాసిన ఒక కథ, లాస్ట్ ట్రైన్ టు ఇండియా అని చెప్పేసి, అందులో మనకి బొమ్మలతో సహా వేస్తాడు. పైన కిటికీల్లో వేలాడడం పట్టుకొని, పైన ట్రైన్ పైన ఎక్కడం పాకిస్తాన్లో. అంటే ఎక్కడ ఇంజన్లో ఎక్కడ పడితే అక్కడ జనం, అది ట్రైన్ లాగా కూడా కనబడదు, అంతా జన సమూహమే. అలా ఉండేవి ట్రైన్స్. ఇక నెక్స్ట్ ట్రైన్, ఆ పిల్లడికి ఆరోగ్యం బాగాలేదు, ఈ సఫికేషన్తో ఏమైనా అవుతుందని వాళ్ళు భయపడి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే, ఇక లాస్ట్ ట్రైన్ టు ఇండియా, ఆ టైంలో ఆఖరి ట్రైన్ ఎలాగోలా మొత్తానికి వాళ్ళు ఎక్కారు. ఎక్కిన తర్వాత 24 గంటల జర్నీ, 24 అవర్స్, ఒక 6-7 గంటలు ప్రయాణం జరిగింది. ఈ అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు చనిపోయాడు. ఈ ఊపిరాడక చనిపోతే అప్పుడు తల్లి ఏడుస్తోంది, రోధిస్తుంది, బాగా రోధిస్తుంది. 2 పిల్లలు ఏడుస్తుంది. ఓ పిల్లోడు చనిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, పిల్లోడిని బయటికి విసిరేయండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మెడికేషన్ మీద ఉన్నాడు పిల్లోడు, మెడికేషన్ మీద ఉన్నాడు, బాడీ వాసన వచ్చేస్తుంది, ఇంతమంది జనం ఉన్నారు, వీళ్ళందరూ ఇబ్బంది పడతారు, ఇంకా 1.5 డే జర్నీ చేయాలి, కాబట్టి పిల్లోడిని బయటికి విసిరేయండి అని చెప్పేసాడు. అరటిపండు తొక్క తీసి లోపల పండు తిని పారేసినంత సింపుల్గా ఏ తల్లి పిల్లోడిని పారేసుకోలేదు. ఏది ఏమైనా సరే నాతో కాదు, నేను విసరను, ట్రైన్లోంచి బయటకు విసిరే సమస్య లేదని చెప్పుద్ది తల్లి, ఏదేమైపోయినా సరే నా పిల్లోడు నా పని చేయను అని. సరే, ఏడ్చి ఒక పిల్లాడిని ఒక తొడ మీద, ఇంకో పిల్లాడిని ఇంకో తొడ మీద పెట్టుకొని రోధిస్తుంటే నిద్ర వచ్చి ఆమె నిద్రలోకి వెళ్ళిపోయింది. అలసి ఇంకా 1.5 డే జర్నీ ఉంది కదా, నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పిల్లోడేమో ఒక తొడ మీద, ఒక పిల్లాడు ఒక తొడ మీద పడుకొని ఉన్నాడు, చనిపోయిన పిల్లాడు ఒక తొడ. ఈ లోపు ట్రైను రావి నది, ఇదే రావి పార్, ఇక్కడే రావి పార్.
నది మించి ట్రైన్ వెళ్తున్నప్పుడు శబ్దం మారుద్ది, బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ మించి వెళ్తున్నప్పుడు ఆ శబ్దం డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలర్ట్ అయ్యి పక్క నుంచి ఒక ఆయన వాళ్ళ ఆయనకి చెప్తున్నాడు, మన ధర్మంలో హైందవ ధర్మంలో ఖననం చేస్తాం, దహనం చేస్తాం, అంటే కాలుస్తారు, లేకపోతే పూడ్చడం, బంద పెట్టడం అంటే చేస్తారు. అలాగే పవిత్ర నదీ జలాల్లో కూడా అవకాశం ఉంటే అక్కడ కూడా విడిచిపెడతారు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, రావి నది వచ్చింది, నీ పిల్లడు మీ ఆవిడ లేస్తే నేను వేయనివ్వదు, త్రోహిమ్ అని చెప్పి విసిరాయి, మళ్ళీ మీ ఆవిడ లేస్తే నేను చేయనివ్వదు, ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. పవిత్ర నది రావి నది దాటక ముందే నువ్వు పిల్లాడిని ముందు నదిలో వేసేసాయి, పుణ్యలోకాలకు పెడతాడు అని చెప్పేసి ఎమోషనల్ గా తను ఓ పక్క సరే ఇక వేరే మార్గం లేదని తను కన్విన్స్ అవుతాడు. కన్విన్స్ అయ్యి పిల్లాడిని తీసుకొని ఎత్తుకొని డోర్ దగ్గరికి వెళ్ళి విసిరేస్తాడు. నదిలోకి విసిరేయంగానే కెవ్వని కేక పెడతాడు పిల్లాడు, కెవ్వని కేక పెడతాడు. ఇద్దరు పిల్లల్లో ఎవరిని విసిరేశాడు? చనిపోయిన పిల్లాడిని తొడ మీద వదిలేసి నిద్రపోతున్న పిల్లాడిని నీళ్లలో విసిరేశాడు. సో ఇది ఎంత హృదయ విదారకం అంటే, ఇది ఎందుకు చెప్పానంటే జాగ్రత్తగా వినమని. కట్ చేస్తే కథ అంటే ఈ తర్వాత కథ మనకు అవసరం లేదు. కట్ చేస్తే కథ మనం అంటే ఎమోషనల్గా బలహీనపడినప్పుడు కానీ, వీక్ అయినప్పుడు కానీ, ప్రపంచంలో రెండు సలహాలు ఇవ్వడము, ఉచితంగా సలహాలు ఇవ్వడం, ఇలాంటివి ఉంటాయి కదా. ఈ ఉచితంగా సలహాలు ఇచ్చేవాడు మన పక్కన ఉంటారు, వాళ్ళకి ఏం తెలియకపోయినా చెప్పేవాడు. ఈ బలహీనపడినప్పుడు సరైన సలహా తీసుకోకపోతే ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు పక్కన. మనకి తొందర పెట్టేస్తారు, కంగారు పెట్టేస్తారు, ఆలోచించనివ్వరు. ఒక పక్క మనం బలహీనంగా ఉంటాం, మనకు తెలియని ఒత్తిడి మన మీద ఉంటుంది, వీళ్ళేమో ఇలా చేస్తూ ఉంటారు. సో మనం బలహీనపడినప్పుడు ఇదైనప్పుడు సరైన వ్యక్తుల సలహా తీసుకోకపోతే ప్రమాదాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఎక్కడ జరగడానికి వీల్లేదు. సరైన సలహా సరైన టైంలో తీసుకోండి. లొంగిపోకూడదు ఆ టైంలో, ఎవరు ఏది చెప్పినా కానీ స్ట్రాంగ్ ఉండాలి. ఎంత ఉందామనుకున్నా ఉండనివ్వరు వీళ్ళు. సో అప్పుడు మన అంతరాత్మ కూడా కొన్ని చెప్తూ ఉంటుంది, వినాలా వినొద్దా అని చెప్పి. సో ఆ ఇన్స్టింక్ట్ చెప్పింది విన్నామంటారు. అప్పుడు అంటే ఇక్కడ ఏం జరుగుద్దంటే కంటిన్యూగా డౌన్ ఫాల్స్ ఉన్నప్పుడు, అంటే 1 చేసి 2 చేసి 3 చేసి ఎక్కడ విజయాలు రానప్పుడు, ఇబ్బందులు అవుతున్నప్పుడు ఎవడు ఏది చెప్తే అది వింటాం. ఎవడు ఏది చెప్తే, ఇప్పుడు అందులో ఇటు చెప్పింది ఎట్లా ఉంటుంది, పక్కన ఏం చెప్పింది, హిందూ ధర్మంలో ఖననం చేస్తాం, దహనం చేస్తాం, నదీ జలాలు వస్తాయి, పవిత్ర నదీ జలాల్లో వేసినా కూడా పుణ్యలోకాలు వస్తాయి. మెంటల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనమాట. తీసుకెళ్లిపోయినప్పుడు అప్పుడు మైండ్ కన్విన్స్ అయింది, తనకు తెలియకుండా తన సబ్ కాన్షియస్ కన్విన్స్ అయింది కాబట్టి పిల్లల్ని ఎత్తుకున్నాడు. సో అంటే కన్విన్సివ్ గా ఒక్కొక్కళ్ళు వాళ్ళకి తెలియకపోయినా కన్విన్సివ్ గా దీన్ని కంపేర్ చేస్తూ చెప్తూ ఉంటారు, లేకపోతే ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు. ఆ ఎగ్జాంపుల్ కి మన జీవితానికి సంబంధం ఉండదు, కానీ వాళ్ళు ఏదో బోడిగుండుకి దేనికో ముడి, మోకాలకి ముడి అంటారు కదా, అట్లా వేసి చెప్పేస్తుంటారు. సో మన విచక్షణ అనేది చాలా ముఖ్యం. ఇది స్టోరీయే కదా గురుగారు? ఇది వాస్తవంగా జరిగింది. ఇది నిజంగా జరిగిన కథ, గుల్జార్ రాసిన కథ. రైట్ గురుగారు. అప్పుడు ఇండియా విడిపోయి 1947లో. ఓకే. రావి పార్. ఓకే. ఇప్పుడు కూడా ఉందా నది? కథ దొరుకుతుంది. నది ఉంది కదా, ఉంది రావి నది. మొన్న అదే కదా గొడవ. ఓకే. రైట్ గురుగారు. కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరు? నా పేరు కనకరత్న. మాట్లాడండి గురుగారు. ఉన్నారు. ఇండియా నుంచి ప్రవహించి పాకిస్తాన్ వెళ్తుంది నది. ఈ నది అప్పుడే కదా ఇది మోసేశారు మనకి. అవును. ఓకే అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. గురుగారు. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. ఎవరి కోసం అమ్మా? నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా. పేరు ముందు టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. ఒక 52 ఏళ్ళు ఉంటాయి సార్ నాకు. 52 ఏళ్ళు ఉంటాయి. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి అమ్మా. ఓ 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే దశముఖి కూడా వేసుకోవచ్చు.
మానసిక ప్రశాంతత కోసం శరీరానికి తాకే విధంగా వేసుకోండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో जी व्यक्ति संगे अपनी कथा ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ వెళ్తున్నారా? రేపే రేపే కదా? అవును. రేపే మధ్యాహ్నం వరకు ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. నన్ను నా గొంతుని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఓకే, సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. హైదరాబాద్లో కూడా అంతే. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్స్ వద్దు. సరే, రేపు ఒక్కొక్క పేరు మాత్రం నమోదు చేయించండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో हेलो చెప్పండి మీ పేరు. నా పేరు శ్యామ్లి. మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఏమిటమ్మా? అదే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. 28 నవంబర్ 1998. 98. ఓకే, అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును గురుగారు. ఎవరిది ఇది? నాదే. అది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. అమ్మ వేసుకోవడానికి ఓ రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించు. త్రయోదశిముఖి రుద్రాక్ష ఆర్ నవముఖి రుద్రాక్ష. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మా. ఎప్పుడు వేసుకోవచ్చు, 24/7. ఒకవేళ సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకో. శుభం. మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి మీ పేరు. నా పేరు సాయి మణికంఠ అండి. మాట్లాడండి గురుగారు. ఉన్నారు సాయి గారు. సాయి గారు ఓం నమ శివాయ. ఓం నమస్తే గురుగారు. ఎలా ఉన్నారు? మౌనం గురుగారు, మీరు ఎలా ఉన్నారు గురుగారు? ఫస్ట్ క్లాస్. అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు తప్ప. రైట్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పంటారా గురుగారు? చెప్పండి. 2021 జూలై 21 జూలై మధ్యాహ్నం 1:10 గురుగారు. 1:10 శుక్రవారం నాడు మధ్యాహ్నం. అవును గురుగారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను గురుగారు. ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను. IELTS. ప్రిపేర్ అవుతాను. ఐఎల్స్ కి మాస్టర్స్కి వెళ్దామని. ఐఎల్స్కి. అవును గురుగారు. ఐఏఎస్ గురుగారు. ఐఏఎస్ఆ ఐఏఎస్ఆ ఐఎల్సా ఐఏఎస్ గురుగారు. యూపీఎస్సీగా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? యూపీఎస్సీగా. అవును గురు, యూపీఎస్సీ గురుగారు. యూపీఎస్సీ. ఓకే. ఇది మీనరాశి, పంచమి, కృష్ణపక్షము, బహుళ పంచమి. రైట్. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష ఆర్ అష్టముఖి, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపం. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అలాని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం గురుగారు. హలో అమ్మా, చెప్పండి అమ్మా మీ పేరు. మా పేరు సుధారానండి. మా అబ్బాయి గురించి చెప్పి అడుగుదామని. ఓకే అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఓం నమ శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్. 24 అక్టోబర్ 2000 అండి అబ్బాయిది. హలో మంగళవారం నాడు. అవునండి, ఉదయము 10:40 అండి. అది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. సారీ, ఇది ద్వాదశి, త్రయోదశి ఎంటర్ అవుతుంది. ఇది కన్యా రాశి. ఎవరిదమ్మా ఇది? బాబు మా అబ్బాయిదండి. మా బాబు, పెద్ద బాబు. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష. ఏం చేస్తున్నాడు మా అబ్బాయి?
అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ ఫస్ట్ లో ఉన్నారు, అది అవకాశాలు రాలేదు. ఎక్కడున్నాడు మా అబ్బాయి? హైదరాబాద్ లో ఉన్నారండి. ఒక రుద్రాక్ష 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ రెండింటిలో ఏదైనా ఒక్కటి వేయండి. 13 ముఖాలు, త్రయోదశి, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. అది కుదరకపోతే ద్వాదశి, సూర్యస్వరూపం. రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్. ఓకే, చాలా వరకు కూడా గురుగారు ఇప్పుడు ఒకప్పుట్లాగా ధైర్యము అనేది లేకుండా పోతుంది పిల్లల్లో. ఆ సెన్సిటివిటీ ఎక్కువైపోతుంది, టెన్షన్స్, అగ్రెసివ్నెస్. అంటే చిన్న చిన్న సమస్యలు కూడా ఒక పెద్దదిగా చూసుకోవడం, వెనక్కడుగు వేయడం. జనరల్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉంటారో వాళ్ళు ప్రతిదానికి భయపడుతుంటారు. కొంతమందికి మామూలుగా అది ఒక సైకలాజికల్ డిజార్డర్, హైపోకాండ్రియా అని. అంటే వాళ్ళకి సపోజ్ కొంచెం జలుబు చేస్తే నాకు కరోనా వచ్చేసిందేమో, ఎక్కడ చెస్ట్లో పెయిన్ వస్తే నాకు కార్డియక్ ప్రాబ్లం వచ్చిందేమో, దీనికి సంబంధించిన అన్ని టెస్టులు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అంతమందిని కలిసి అందరూ ఒపీనియన్ తీసుకొని ఇంత ఫైల్స్ తయారు చేస్తుంటారు. సమస్య చిన్నదైనా పెద్దగా చూడడం. ఒక అమ్మాయికి సరే ప్రాబ్లం వచ్చింది, విపరీతమైన బాడీ పెయిన్స్, విపరీతంగా అన్ని చోట్ల నొప్పులే. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అసలు తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ గారు, చాలా పెయిన్స్ ఉన్నాయి. ఏదమ్మా ఇలా పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ వస్తుందా? అబ్బో చాలా వస్తుంది. ఇక్కడ పెట్టమ్మా, వస్తుంది చాలా వస్తుంది. అలా ఎక్కడ పెట్టి అక్కడ చూపించమంటే అమ్మాయి పెట్టి చూపిస్తుంది, ఎక్కడైనా విపరీతమైన నొప్పి వస్తుంది. డాక్టర్కి ఏం అర్థం కావట్లేదు. సరే టెస్టులు చేస్తాడు. టెస్టులు చేస్తే అప్పుడు ఇక్కడ చిన్న ఎయిర్ ఫ్రాక్చర్ ఉంది ఈ వేలికి. అమ్మాయి ఎక్కడెక్కడైతే పెట్టుకొని చూసుకుంటుందో ఈ వేలికి పెయిన్ ఇక్కడ వస్తుంది. ఎక్స్రేలో కనబడింది అది. సరే చిన్న బ్యాండేడ్ వేస్తానమ్మా అని చెప్పి గట్టిగా లాగి బ్యాండేడ్ వేసి 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఇక్కడ సమస్య చిన్నదే, ఇక్కడ ఉన్న ప్రాబ్లం చాలా చిన్నది, కానీ అది మనం చూసే విధానం, అది దీంతో చూస్తుంటే అది పెద్దగా కనిపిస్తుంటుంది, ఎక్కడైనా సమస్యలాగా ఉంటుంది. అలా కాకుండా మూలాలు గుర్తించండి. చిన్న చిన్న సమస్యల్ని భూతత్వంలో చూడకండి. సమస్య ఎప్పుడూ చిన్నదే, జీవితం చాలా పెద్దది. జీవితం చాలా పెద్దది. భూతత్వంలో సమస్యలను చూడకండి. రైట్, మనం ఎదుగుతూ ఉంటే సమస్యలు చిన్నగా ఉంటాయి. ముందు ఎదగడానికి ట్రై చేయండి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఆ తాళం గప్ప కనిపెట్టిన వాడే తాళం చేయి కూడా ఉంటుంది. రెండు ఉంటాయి. సమస్య పరిష్కారం లేకుండా సమస్య ఉండదు. బేతాళుడు తిరిగి చెట్టు ఎక్కాడు. పిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవ్వడం కోసం బేతాళ కథలు అని చెప్పి మన సంస్కృతిలో ఉన్నాయి. అవి ఏంటి, పిల్లలు బాగా షార్ప్ గా ఆలోచించడం కోసం. నేను గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. అంటే బేతాళుడు తిరిగి చెట్టు ఎక్కాడు. ఈ కథ చిన్న పాదాలు పెద్ద పాదాలు, ఇద్దరు స్త్రీ పాదాలు, ఒక తండ్రి కొడుకు చూస్తారు. తండ్రి కొడుకు దారి వెంబడి నడిచి వెళ్తున్నారు. వాళ్ళకి ఒక జత స్త్రీల పాదాలు కనిపిస్తాయి. ఆ స్త్రీల పాదాలు అందులో ఒక పాదం చిన్న జత, ఓ పాదం పెద్ద జత, 2 పాదాలు కనిపిస్తుంటాయి, 2 జతలు కనిపిస్తుంటాయి. అంటే వీళ్ళకంటే ముందు వెళ్ళారు. అంటే ఒక చిన్న అమ్మాయి, ఒక పెద్ద అమ్మాయి అని వీళ్ళర్థం. తండ్రి కొడుకులు ఏమనుకుంటారంటే, లాజిక్ అడగొద్దు, తండ్రి కొడుకులు ఏమనుకుంటారంటే చిన్న పాదాలు ఉన్న అమ్మాయిని కొడుకు చేసుకునేటట్టు, పెద్ద పాదాలు ఉన్న అమ్మాయిని తండ్రి చేసుకునేటట్టు ఇద్దరు అనుకుంటారు. గబగబా ముందుకు వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు కరెక్టే. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న పాదాలు ఉన్న ఆమె తల్లి, పెద్ద పాదాలు ఉన్న ఆమె కూతురు, వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు. సో వీళ్ళ మాట ప్రకారంగా కొడుకు తల్లిని చేసుకున్నాడు, తండ్రి కూతురుని చేసుకున్నాడు. వీళ్ళిద్దరు కాపురం చేస్తే పిల్లలు పుడతారు. బేతాళుడు అడుగుతాడు, వీళ్ళిద్దరూ ఏ వరుసను పిలుచుకుంటారు అని. అప్పుడు దాసనారాయణరావు గారు సినిమా తీశారు. ఆ సినిమాలో ఆయన చెప్తాడు, తూర్పు వెళ్లే రైలు అనుకుంటా కథ పేరు, అనుకుంటున్నారు, దాసనారాయణరావు గారి సినిమా. ఆయన చెప్తాడు, వీళ్ళిద్దరు ఏ వరుసలో పిలుచుకుంటారంటే, మా నాన్నగారు ఎవరికి నాన్నగారో వారి కూతురు కొడుకు, నా కొడుక్కి మామగారు. ఆయన సమాధానం అంటే క్లిష్టమైన సమస్యకు కూడా సమాధానం చెప్పడం. అంటే సమస్య సమాధానం లేకుండా ఉండదు. మా నాన్నగారు ఎవరికి మామగారో వారి కూతురు కొడుకు, నా కొడుక్కి మామగారు. బాగుంది, అర్థమైందా? ఐ రిపీట్ వన్స్ అగైన్, మా నాన్నగారు ఎవరికి మాంగారో వారి కూతురు కొడుకు, నా కొడుక్కి మాంగారు. సో కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సమస్యకి సమాధానం లేని సమస్యలు అనేవి ఉండవు. ఓకే, రైట్ గురుగారు. కాల్ చూద్దాం. హలో
హలో అమ్మా చెప్పండి మీ పేరు, పద్మజ అండి. మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే అండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 1972 15/4 ఏమిటి 15/4/1972. అవునండి. రాత్రి 9 గంటలకు కొంచెం పుట్టినవాడు. అమ్మా అది పౌర్ణమి ఆ రోజు. ఏంటండి? పౌర్ణమి సారీ శనివారం. ఇది శనివారము. అధిక వైశాఖం శనివారం అమ్మా. ఇది శనివారము. ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది మీనరాశి. ఎవరిదమ్మా ఇది? నాదేనండి. అధిక వైశాఖం విధి నాడు అని అనుకున్నాము. విధియే కాదు, పాడ్యంలోనే ఉంది. అధిక వైశాఖమే. ఒక్క రుద్రాక్ష వేసుకోండి అమ్మా. 11 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపం అవకాశం ఉంటేనే వేసుకోండి. ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలమ్మా, శుభం. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మరో కాల్ చూద్దాము. హలో అమ్మా చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు మాట్లాడండి. గురుగారు ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మా బాబు గురించి అడుగుదామని గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ 11/6/2006. మార్నింగ్. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ అబ్బాయి. చేస్తున్నాడు గురువు గారు. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. అవును సార్, ఆదివారం. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఒక్క బాబే సార్. ఏకాదశి కృష్ణపక్షము బహుళ ఏకాదశి. ఇది వృషభ రాశి. అమ్మ ఈ అబ్బాయికి సింపుల్గా ఒక అష్టముఖి చాలు, 8 ముఖాలు. ఇది గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసం. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్షలాగే అనిపించవచ్చు. ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో చాలా బాగుంటుంది. ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సంపద అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో హలో చెప్పండి అమ్మా మీ పేరు. నాకు మా బాబు అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. గురువు గారు నమస్కారం అండి. ఓం నమ శివాయ. బాబుది డేట్ ఆఫ్ బర్త్ అండి 84 మే 8 ఉదయం 9:30 అండి. మే 8 అమ్మా. అవునండి. మంగళవారం నాడు పుట్టినట్టు తెలుసు కదమ్మా. అవునండి, మంగళవారం నాడు ఉదయం 9:30 అండి. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి, సింహరాశి, పూర్వ పాల్గొని, పుబ్బ. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, కుదరకపోతే 3 ఏదైనా ఒక్కటి వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. ఓకే గురుగారు, చక్కటి విషయాలు అడిగారు. రేపు విజయవాడ వెళ్తున్నారు కదా, చెప్పారు మీరు క్యాంప్. ధన్యవాదాలు గురుగారు. ఓం నమ శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. గురుగారు రేపు విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఒక్క పేరు నమోదు చేసుకుని గురుగారితో మీరు చక్కగా మాట్లాడవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888.